ప్రభువు మీతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 19వ వచనము నుండి 27వ వచనం వరకు. మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటికి వచ్చి ఉండిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చుండి ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభూ, మీరు ఇచ్చట ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణమును చవిచూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాను. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు దేవవాణి వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఈ రోజున మనందరం కూడా పునీత మార్తమ్మ గారిని స్మరణ చేసుకుంటూ ఉన్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మొదటి వచనాలలో మనం చదువుతాం. బెతానియా అను గ్రామంలో లాజరు అనే వ్యక్తి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అందు మరియమ్మ ఆమె సోదరి మార్తమ్మ నివసించుచుండేది. మార్తమ్మ, మరియమ్మలు, అలాగే లాజరు, ఈ ముగ్గురు కూడా సహోదరులు. ప్రియ విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, తల్లి అయినటువంటి శ్రీ సభ ఈ రోజున వారిని మన ముందు ఉంచుతూ ఉంది. ఎందుకని అనంటే, మార్తమ్మ యేసు ప్రభు వారిని ఏ విధంగా విశ్వసించింది అనేటువంటిది మనం నేర్చుకోవాలి. యేసు ప్రభు వారు బెతానియా గ్రామంలో లాజరు ఇంటికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారు వచ్చారని మార్తమ్మ ప్రయాసపడుతూ అటు ఇటు తిరుగుతూ వారికి పరిచర్యలు చేయాలి అని, వారికి ఏదో చేయాలనేటువంటి ఆశతో సతమతమవుతూ ఉంటుంది. కానీ మరియమ్మ యేసు ప్రభు వారి యొక్క పాదాల చెంత ఇదిగో ఉండి ఆయన మాటలను ఆలకిస్తూ ఉంటుంది. ప్రియమైనటువంటి విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసు ప్రభు వారు ఒక మాట అంటూ ఉంటారు. మార్తమ్మ, ఇదిగో నీవు అనేకమైనటువంటి పనులతో సతమతమవుతూ ఉన్నావు. కానీ మరియమ్మ ఉత్తమమైనది ఎన్నుకున్నది, అది ఆమె నుండి తీసివేయబడదు. ఏంటి ఉత్తమమైనటువంటిది అనంటే, ప్రియమైనటువంటి సహోదరులారా, యేసు ప్రభు వారి యొక్క మాటలు వినటం, యేసు ప్రభు వారిని గూర్చినటువంటి మాటలు వినటం. పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలో 10వ అధ్యాయంలో 17వ వచనంలో మనందరూ కూడా ఆలకిస్తూ ఉంటాం. వినుట వలన విశ్వాసం కలుగుతూ ఉంది. యేసు ప్రభు వారి గూర్చినటువంటి మాటలు వినుట వలన ఇదిగో విశ్వాసం కలుగుతూ ఉందని. ఆ విధంగా ప్రియమైనటువంటి సహోదరులారా, మరియమ్మ ఉత్తమమైనది ఎన్నుకుంది. మనం కూడా మన జీవితాలలో ఉత్తమమైనది ఎన్నుకోవాలి.
ఏంటిది ఉత్తమమైనటువంటిది? దేవుని మాటలను ఆలకించటం. దేవుని మాటలు ఆలకించటం ద్వారా ఏమవుతూ ఉంది? దేవుడు ఇదిగో తన వాక్కు ద్వారా మనకి బలాన్ని, శక్తిని ఇస్తారు. 119వ కీర్తనలో అనేకమైనటువంటి వచనాలను మనం చూస్తూ ఉంటాం. 11వ వచనము కానీ, 50వ వచనము కానీ, ఇంకా 116వ వచనము కానీ మనం చూస్తూ ఉంటాం. ఇదిగో ప్రభువా, నేను పాపము చేయకుండా ఉండుట కొరకు నీ వాక్యాన్ని నా మదిలో పెట్టుకున్నానని. దేవుని మాటలు ఇదిగో పాపము చేయకుండా చేస్తూ ఉంటాయి. అదే ఉత్తమమైనటువంటిది. తెలివి లేనటువంటి వారికి తెలివినిస్తూ ఉంటుంది, బలాన్ని ఇస్తూ ఉంటుంది. అదే మరియమ్మ ఉత్తమమైనటువంటిది ఎన్నుకున్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాటలు గమనించినటువంటి మార్తమ్మ గారు కూడా ఇదిగో ఆ విధంగానే యేసు ప్రభు వారిని ఆ రోజు నుంచి ఇంకా ఆలకించటానికి ప్రయత్నం చేసి ఉండుంటుంది. అందుకని గొప్ప సాక్ష్యాన్ని పలుకుతూ ఉంటుంది. ప్రభువా, ఇదిగో మీరు ఇచ్చట ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాదు. ఇప్పుడైనను ఇదిగో మీరు దేవుని ఏది అడిగినను కూడా ఇదిగో మీకు దయచేస్తాడు అని ఇదిగో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మార్తమ్మ తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంది. ఇక్కడ మార్తమ్మ 3 పనులు చేస్తూ ఉంది. యేసు ప్రభు వారిని తెలుసుకున్న తర్వాత, ఉత్తమమైనది ఎన్నుకో అని చెప్పిన తర్వాత మార్తమ్మ కూడా మరియమ్మలాగా ఉత్తమమైనది ఎన్నుకుంటుంది. ఏంటిదనంటే దేవుని వాక్యాన్ని ఇదిగో ఆలకించటం. దేవుని వాక్యాన్ని ఆలకించటం, అనుసరించటం, ఆచరణలో పెట్టటం. దేవుని వాక్యాన్ని మనం పఠించాలి, పాటించాలి, ప్రకటించాలి. అందుకని ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఏమంటూ ఉంది మార్తమ్మ? అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని ప్రకటిస్తూ ఉంది. దేవుని మాటలను ఆలకించినటువంటి మార్తమ్మ ముందుగా ఇదిగో ఆ ప్రభువుని విశ్వసించింది. అందుకని నా సహోదరుడు ఇక్కడ ఉంటే మరణించి ఉండేవాడు కాదని తన ప్రగాఢమైనటువంటి విశ్వాసాన్ని ప్రభువు మీద ఉంచుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, ఈ రోజున మనమందరం కూడా ఇదిగో మన విశ్వాసంలో దేవుని వాక్యాన్ని ఆలకించటంలో, ఆ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకొని ఫలాలనిచ్చేటువంటి వారముగా, విశ్వాసములో ఫలించేటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. మార్తమ్మ దేవుని వాక్యాన్ని ఇదిగో ఆలకించింది, అనుసరించింది. ఇదిగో ఇతరులకు ఆ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంది. జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి ఒక్కరము కూడా ఇదిగో దేవుని సువార్తను ఆలకించి ప్రకటించేటువంటి వారముగా ఉండుట కొరకు ప్రభువు మనల్ని పిలుచుకొని ఉన్నారు. ఈ రోజున మార్తమ్మలాగా మన విశ్వాసం ఏ విధంగా ఫలించేటువంటి విధంగా ఉంటూ ఉందా ఆలోచన చేద్దాం. మనందరూ కూడా ఇదిగో మార్తమ్మలాగా ప్రగాఢమైనటువంటి విశ్వాసము కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.